వెల్కమ్ టు మనబడి వీడియోస్. తెలంగాణలో ఎడ్సెట్ ఎగ్జామినేషన్ సంబంధించిన నోటిఫికేషన్ తేదీలు, దానికి సంబంధించిన ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, అప్లికేషన్ ఎప్పుడు రాయాలి, ఎప్పుడు అప్లై చేయాలి అనే దాని గురించి తేదీలన్నీ కూడా ప్రకటించడం జరిగింది. అంటే తెలంగాణలో టీచర్ జాబ్ చేయాలి అంటే ఖచ్చితంగా అయితే మీకు ఎడ్సెట్ అనేది ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఖచ్చితంగా రాయాలి. ఎడ్సెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ బీఈడీ కోసం అనమాట. బీఈడీ 2 years ఆఫ్ కోర్స్ ఉంటుంది. ఈ 2 years ఆఫ్ కోర్స్లో చేరాలంటే ఖచ్చితంగా మీరు ఎడ్సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తేనే బీఈడీలో చేరుతారు. ఈ బీఈడీలో కంప్లీట్ చేసిన స్టూడెంట్స్కి ఎవరైతే ఉంటారో వాళ్ళకి డిఎస్సి కానీ లేకపోతే ఇతరత్ర ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో టీచర్ జాబ్స్ అనేదానికి ముందు ప్రాధాన్యత వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంటే బీఈడీ చేసిన వాళ్ళకే ప్రాధాన్యత ఉంటుంది. సో గవర్నమెంట్ రూల్ ప్రకారం కూడా ప్రైవేట్ స్కూల్స్లో కూడా ఖచ్చితంగా చేసే ప్రతి ఒక్క టీచర్ ఎవరు ఉద్యోగం చేసే వాళ్ళకి ఖచ్చితంగా బీఈడీ అనేది ఉండాలి అనేది రూల్ అయితే ఉంది. కానీ చాలామంది ప్రైవేట్ స్కూల్స్లో అదైతే పాటించరు. కానీ పెద్ద పెద్ద స్కూల్స్ అన్నింటిలో కూడా బీఈడీ గురించి అయితే మాత్రం బీఈడీ ఉన్న స్టూడెంట్స్ని మాత్రమే తీసుకుంటుంటారు. సో అలాంటి వాళ్ళ చేత టీచింగ్ అనేది చెప్పిస్తుంటారు. సో టీచింగ్ మెథడాలజీస్ అవన్నీ కూడా ఈ బీఈడీలో నేర్పించడం జరుగుతుంది. సో ఇలాంటి బీఈడీలో చేరాలంటే మీకు ఖచ్చితంగా ఎడ్సెట్ అయితే ఉండాలి. సో ఎడ్సెట్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది, దాని గురించి డీటెయిల్స్ అయితే చూడండి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన ఛానల్ ఇస్తుంటుంది కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని అయితే ఫాలో అవుతుండండి. సో టీఎస్ ఎడ్సెట్ 2024 మే 24వ తారీఖున టీఎస్ ఎడ్సెట్ మే 24వ తారీఖున ఎగ్జామినేషన్ అయితే ఉంటుందని చెప్పేసి మనకు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే దీని అప్లికేషన్ ఎప్పటి నుంచి ఉంటుందో అనేది చూద్దాము. సో మార్చి 4న టీఎస్ ఎడ్సెట్ నోటిఫికేషన్ అనేది విడుదల చేస్తారు. సో నోటిఫికేషన్లో మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే అన్నీ ఉంటాయి. అప్లికేషన్ ఫీ ఎంత ఉంటుంది, ఎవరెవరు అప్లై చేయొచ్చు, ఏజ్ లిమిట్ ఎంత ఉంటుంది, క్వాలిఫికేషన్ ఏముండాలి, సిలబస్ ఏముంటుంది, సో ఆ సిలబస్లో ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఆన్లైన్ ఉంటాయా, ఆఫ్లైన్ ఉంటాయా అని పూర్తిగా అన్నీ కూడా ఈ నోటిఫికేషన్లో ఉంటుంది. కాబట్టి మార్చి 4న రిలీజ్ చేస్తారు. కాబట్టి ఆ రోజు రెడీగా ఉండండి. మొత్తం దాని గురించి మనం పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అప్లై చేసే ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కూడా నేను మీకు నేర్పిస్తాను ఎలా చేయాలని. సో ఈజీగా ఉంటుంది మీకు. సో మళ్ళీ మీరు ఒకసారి స్క్రీన్ పైన ఓపెన్ చేసి చూసుకొని దీని ఈ పాయింట్కి నేను ఎలా ఆన్సర్ చేయాలి, లేకపోతే నెక్స్ట్ స్క్రీన్ పోయేటప్పుడు ఏదైనా సేవ్ చేయాలా చేయకూడదు, ఇట్లా చాలా ఉంటాయి కన్ఫ్యూజన్స్. అవన్నీ లేకుండా క్లియర్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే మీకు నేర్పిస్తాను. సో ఖచ్చితంగా మన ఛానల్లో వస్తుంది, అది చూస్తుండండి. అలాగే మార్చి 6 నుంచి మే 5 వరకు దరఖాస్తుల స్వీకరణ, అంటే అప్లికేషన్స్ మార్చి 6 నుంచి మే 5 వరకు అప్లికేషన్స్ అనేది వాళ్ళు యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత మే 6 నుంచి మే 13 వరకు అపరాధ రుసుముతో దరఖాస్తులు తీసుకుంటారు. అంటే అపరాధ రుసుము అంటే లేట్ ఫీ అనమాట. సో ఇన్ కేసు ఒకవేళ ఎవరన్నా మే 5 లోపల చేయలేని వాళ్ళు ఉంటారు, ఇతర కారణాల వల్ల అప్లికేషన్ని మే 5 లోపల చేయకపోతే మే 5 వరకు ఒక నామినల్ ఫీ సమ్ 500 రూపీస్ 1000 రూపీస్ వాళ్ళు గవర్నమెంట్ ఫీజు అనేది ఒకటి పెడతారు. మే 5 దాటిన తర్వాత ఆ ఫీజు దాన్ని ఏం చేస్తారంటే లేట్ ఫీని యాడ్ ఆన్ చేస్తారు. దానికి ఇంకో 500 ఇంకొక 1000 రూపీస్ యాడ్ ఆన్ చేసి మళ్ళీ వాళ్ళకి అలా అప్లికేషన్ అనేది తీసుకుంటారు. అది కూడా ఎప్పటిదాకా అంటే మే 6 నుంచి 13 వరకు ఉంటుంది. ఇది సెకండ్. అట్లాగా మామూలుగా అంటారు 13 వరకు అని. తర్వాత మళ్ళీ 13 నుంచి 15 వరకు 20th వరకు ఆల్మోస్ట్ ఎగ్జామ్ ఇంకొక వారం రోజులు ఉందన్నంత వరకు, అంటే మే వరకు కూడా మనకు మే 23 అంటున్నారు కాబట్టి మే 20 దాకా కూడా ఎక్స్ట్రా ఫీజు కలెక్ట్ చేసుకుంటే అపరాధ రుసుము అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఇది టోటల్గా ఎగ్జామినేషన్ డేట్స్ సంబంధించి టీఎస్ ఎడ్సెట్ బీఈడీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. దెన్ మే 23న ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు ఆన్లైన్ కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. 23న ఎగ్జామ్ ఉందని తెలుసు కదా మీకు. 10 నుంచి 12 వరకు మధ్యలో, అంటే 10 గంటల నుంచి 12 గంటలు, 2 నుంచి 4 గంటల మధ్యలో ఆన్లైన్లోనే జరుగుతుంది ఎగ్జామ్, ఆఫ్లైన్ కాదు. కాబట్టి ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది మీరు ప్రాక్టీస్ చేయండి. మనబడి.co.inలో ఎడ్సెట్కి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించిన మాక్ ఎగ్జామ్స్ ఒక 10 సెట్స్ ఆన్లైన్లో ఉన్నాయి. మీరు వాటిని ప్రాక్టీస్ చేస్తే మీకు ఆన్లైన్ అనేది ఎలా ఉంటుంది అని అది తెలుస్తుంది. రెండోది మీకు క్వశ్చన్ పేపర్స్లో కూడా ఒక పట్టు అనేది వస్తుంది అనమాట, ఎలాంటి క్వశ్చన్స్ ఎలా అడుగుతారని. ఖచ్చితంగా మన మనబడి.co.in వెబ్సైట్ MANABADI మనబడి.co.in అనే వెబ్సైట్కి వెళ్తే మీకు సరిపోతే. డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, డైరెక్ట్ ఎగ్జామినేషన్ లింక్, దాని అయితే ఒకసారి చూసుకోండి. సో ఇది స్టూడెంట్స్. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.